ఈజీ అండ్ టేస్టీ పాస్తా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చీజీ పాస్తా అండి. బట్ నా దగ్గర చీజ్ కూడా లేదు. వితౌట్ చీజీ పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. నేను చెప్పినట్టు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ పాస్తా ప్యాకెట్ నుంచి ఒక కప్పు పాస్తా తీసుకుంటానండి. ఇప్పుడు ఒక ప్యాన్లో వాటర్ వేసి కొంచెం ఆయిల్, ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలండి. పాస్తాని ఒక 7 to 8 మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలండి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటికి పోతుంది. ఆయిల్ వేయడం వల్ల వేగంగా వదిలేస్తుంది. బాగా కుక్ అయిందో లేదో చూసుకున్న తర్వాత దాన్ని వాటర్ అవుట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. కుక్ అయిపోయిన వెంటనే వాటర్లోంచి తీసేయాలండి, లేకపోతే చాలా మెత్తగా అయిపోతుంది. ఇది మాత్రం చూసుకోవాలి. పాస్తా కుక్ చేసుకోవడానికి కావాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దామండి. క్యారెట్, ఆర్గానో సీజనింగ్స్, ఒక స్పూన్ మైదా పిండి, కొంచెం పాలు, ఒక 4 స్పూన్లు పాలు సరిపోతాయండి. స్వీట్ కార్న్, చిల్లీ, ఆనియన్, బటర్ అండి. మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏమి ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇవే ఉండటం వల్ల నేను వీటినే యాడ్ చేశాను. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ వేయాలండి. బటర్తో కుక్ చేస్తేనే బాగుంటుందండి ఇది. క్యారెట్, స్వీట్ కార్న్ అన్నీ యాడ్ చేసేయాలండి. మనం కట్ చేసి ఉంచుకున్నవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ బాగోదు. జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఆనియన్ అయితే సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నా బటర్ ఆల్రెడీ సాల్టీ బటర్ అవడం వల్ల నేను కొంచెం సాల్ట్ తక్కువే వేసుకున్నాను. ఇప్పుడు మనం పాస్తా చీజీ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక ప్యాన్లోని ఇలా బటర్ వేసి మైదాని బాగా వేగనివ్వాలండి. బటర్ అంతా మైదాలోకి ఇంకిపోతుంది. అలా ఇంకిపోయిన తర్వాత అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా క్రీమ్లా అయినంత వరకు అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. నాకు అలవాటు కాబట్టి నేను ఇది ఒకే ప్యాన్లో చేసేస్తాను. మీకు కష్టం అనుకునే వాళ్ళు వేరే ప్యాన్లోని క్రీమ్ చేసుకోండి. మైదా పిండిని, పాలని బాగా కలుపుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే అదే చీజ్లా టేస్ట్ వస్తుందండి. సేమ్ చీజ్లానే ఉంటుంది. ఈ వెజిటబుల్లో ఆ చేసిన చీజ్ని యాడ్ చేసేయాలండి. బాగా మిక్స్ చేసుకొని కుక్ అయిన తర్వాత పాస్తాని యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో సీజనింగ్స్ యాడ్ చేయాలండి. చాలా బాగుంటుందండి. బట్ సీజనింగ్స్ లేకపోతే మీకు ఆ ఫీల్ రాదండి, పాస్తా ఫీలు. ఇవి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఎక్కడైనా మనకు దొరుకుతాయండి, రీజనబుల్ ప్రైజ్ ఆల్సో. నేను వాటిని 30 రూపీస్కో ఎంతటికో తీసుకున్నాను. మీకు కావాలంటే రిలయన్స్ మార్ట్లో, డీమార్ట్లో ఎక్కడైనా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా తింటే. ఇది మీకు ఇలా ఉండకూడదు, వాటరీగా ఉండాలనుకున్నారు, కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. పచ్చి పాలైనా పర్లేదండి, బాయిల్ చేసిన పాలైనా పర్లేదు. కాకపోతే మేగడ ఉండకుండా చూసుకోవాలి. నాకు ఇలా ఉండడం ఇష్టం కాబట్టి నేను ఇంక ఇందులో ఏం యాడ్ చేయట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్.